ఉంది. ఆ ఫంక్షన్స్ కూడా ఎటువంటి బస్సులో కూడా ఇబ్బంది లేకుండా ఒక సేఫ్ జోన్స్ క్రియేట్ చేసి మరి దాని స్ట్రింగ్ చెప్పేసి సెక్షన్స్ కూడా మేము కోరాము. మీరంతా కూడా వచ్చేసి వీ వాంట్ జస్టిస్ కూడా వీ వాంట్ జస్టిస్ అని దయచేసి చెప్పండి. వీ వాంట్ ఇండియన్ డెంటల్ డాక్టర్ అసోసియేషన్ ప్రజలు కూడా ఉన్నారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన మధ్యలో వస్తున్నారు. ఈ సమయంలో మొత్తం గమనించండి, మనము ఏదైతే దేశ మీద ఉద్యమిస్తున్నామో ఇంకొక ముఖ్యంగా సంచాలు మరి స్పీకర్ తెచ్చిన స్పీకర్ బాక్స్ ఎక్కడ తాడిపత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు మరి ఈ సమయంలో మరి ఒక చాలా అవమానకరమైన విషయాల్లో చాలా ఇబ్బందికరమైన సంఘటనలో నిరసన ప్రొటెస్ట్ వ్యక్తం చేస్తూ మరి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి మరి వారికి ఒక వినతిపత్రం చేర్చడం జరిగిందండి. మనకంతా తెలిసిన విషయం ఏంటంటే మరి కలకత్తాలో ఈ నెల 9వ తేదీ వేకుజామునే మరి ఒకరో ఇద్దరు మనకైతే తెలియదు ఖచ్చితంగా ఒక అమ్మాయిని, ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అమ్మాయిని దాదాపు 25 గంటలు నిరోధకంగా పనిచేసి రెస్ట్ తీసుకున్న సమయంలో ఆసుపత్రి భవనంలోని సెమినార్ హాల్లోని అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడం అనేది ముక్తకంగా మేము ఖండిస్తున్నామండి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా సత్వరమైన న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. కఠినమైన చర్యలు రూపొందించాలని చూస్తున్నాము. నాన్ బెయిల్ సెక్షన్స్ అప్లై చేయాలని చూస్తున్నాము. కోర్టులో కేసులో సంవత్సరాలు మొగ్గకుండా త్వరితగతిన టైం బౌండ్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ కేసును ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసులు త్వరితగతిన కంప్లీట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈ రీతిలో 14వ తేదీన మరి దేశవ్యాప్తంగా మరి 78వ వసంతంలో స్వాతంత్ర దినంలో అడుగుపెట్టే సమయంలో మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ల మీద దాదాపు 1000 మందిలో గూండాలు వచ్చేసి పోలీసుల సమక్షంలోనే దాడి చేయడము, వైద్య శిబిరాన్ని ధ్వంసం చేయడము, ఆసుపత్రి ప్రాంగణంలో 2 ఫ్లోర్స్ కంప్లీట్గా ధ్వంసం చేయడం అనేది మేము ముత్తకంఠంతో మరి ఖండిస్తున్నామండి. ఇది సర్వ సమాజం దేశవ్యాప్తము ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తరలించుకోవాల్సిన అవసరం అండి. మేము ఏం వాటికి మరి ఒక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు వహించేటట్టుగా చట్టపరం ఇటువంటి సంఘటనలు మరో పునరుత్నం కాకోకుండా కఠిన చర్యలు రూపొందాల్సిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎవరైతే హత్యాచారం చేశారో ఒకరు కానీ ముగ్గురు కానీ ఒకరి ప్రభుత్వం వారైతే ఒకరని చెప్తున్నారు.
మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేసి ఇప్పుడు ఉన్న సంకేతాల ప్రకారం గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తున్నారండి. మేము ముత్తకంతో ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరిని ఉరి తీయాలని మేము కోరుతున్నామండి. ఇటువంటి సంగతి పునరుత్తం కాకుండా కఠినమైనటువంటి శిక్ష అమలు చేయాలని చెప్పి కోరుతున్నామండి. ఈ యొక్క సమయంలో మరి భారతీయ వైద్యం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాడిపత్రి బ్రాంచ్, అలాగే మరి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తాడిపత్రి బ్రాంచ్, అలాగే గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తాడిపత్రి బ్రాంచ్, అలాగే దేశవ్యాప్తంగా చేస్తున్న ఇండియన్ మెడికల్ బ్రాంచెస్ అన్నింటిలో, ఇండియన్ డెంటల్ అసోసియేషన్లో గవర్నమెంట్ వైద్య మండలి ఒక అసోసియేషన్ అందరితో కూడా మేము సంఘీభావం తెలుపుతూ ఇక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 20 ఉదయకాలమున మరి అంబేద్కర్ స్టాచ్యూ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి దగ్గర ఒక 3 కిలోమీటర్లు మండ్రిలో మరి నడుచుకుంటూ వచ్చి వింతపత్రం దయచేయడం జరిగింది. మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము, సత్వరమే న్యాయం జరిగేటట్టు కఠినమైన చర్యలు రూపొందించాల్సిందిగా, ఇంకొక కాగితం ముక్క కాకుండా చెత్తబుట్లో పడేయకుండా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది మా ముందు ఉంచాలని మేము కోరుతున్నామంటే దయచేసి ఈ యొక్క సమయంలో మాతో సంఘీభావాలు బతికిన టెకేజ్ మైనానికి, అలాగే వాసవి సంఘానికి, రోటరీ క్లబ్బులకు, అలాగే మరి లయన్స్ క్లబ్ మెంబర్స్కు, ముస్లిం పౌర సహోదరులకు, అలాగే మెడికల్ ఏజెన్సీ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ వాళ్ళకు కూడా మేము షాప్స్ అసోసియేషన్ ఓనర్స్ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నామండి. మాకు కవరేజ్ ఇచ్చిన పాత్రికేయులకు అందరికీ కూడా మరి సమయంలో ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ ఈ యొక్క సంఘటన ఇంతటితో ఆరిపోకుండా ఏ జ్వల అయితే మేము అంటించామో, ఏ జ్వల అయితే రగిలిందో అది అంతకంతకు పౌర సమాజానికి అందరికీ కూడా భద్రత కల్పించే విధంగా, రక్షణ కల్పించే విధంగా, ప్రాణాలు కల్పించేవారు తమ ప్రాణాలు అలిచేతో పెట్టుకొని చికిత్స చేసే అవసరం రాకుండా ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా మరి చికిత్స చేసే అవకాశము పరిస్థితులు నెలకొల్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. రోజు మేము ఆర్జీ కేర్ మెడికల్ కాలేజ్లో ఒక డ్యూటీ డాక్టర్ అంటే సెకండ్ ఇయర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న చెస్ట్ డిపార్ట్మెంట్లో చదువుతున్న డాక్టర్కి జరిగిన అత్యాచారం అండ్ మర్డర్కి గాను ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము ఎవరైతే ఇది చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని, ఉరి తీయాలని కోరుకుంటున్నాము. వైద్యులకు రక్షణ కలిగించాలి. మనం పనిచేసే ప్లేస్లో కూడా మనకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా వర్క్ చేయగలము? ఇవన్నీ గవర్నమెంట్ మాకు సేఫ్టీ కల్పించాలి. సారీ, మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన దానికి ప్రతిఘటనంగా ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగినది. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ, వైద్య శాఖను కూడా ఆమె ఆధీనంలో ఉంచుకున్న రాష్ట్రంలోనే ఒక మహిళా డాక్టర్ పైన ఇంత దారుణంగా రేపు చేసి హాస్పిటల్లో, అత్యంత సేఫ్ జోన్ అయిన పరిగణించే హాస్పిటల్లో అర్ధరాత్రి చంపితే ఇంతవరకు వారం గడిచినటువంటి దానికి కూడా న్యాయం జరగకపోవడాన్ని తాడపత్రి ఐఎంఏ తరపున ఖండిస్తూ గవర్నమెంట్ డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి ఈ నిరసన తెలియజేయమన్నది. దీనికి సంఘీభావం తెలిపినటువంటి లయన్స్ క్లబ్ వారికి, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల సంఘాలకు అందరికీ మనస్ఫూర్తిగా తాడపత్రి ఐఎంఏ డాక్టర్ తరపున, తాడపత్రి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.